ఫ్రోజన్ షోల్డర్ అంటే ఎందుకు వస్తుంది? దీని తాలూకు రీజన్స్ ఏంటి? దీన్ని ఎట్లా మనం అరికట్టవచ్చు? ఎస్పెషల్లీ మనకి పెయిన్ మెడికేషన్ అనేది యూజువల్‌గా ఒక పార్ట్ వరకే పనికొస్తుంది. దాని తర్వాత మేజర్‌గా ఫిజియోథెరపీ ద్వారానే మనకి మూవ్‌మెంట్ పెరగడం గానీ, పెయిన్ తగ్గడం గానీ జరుగుతుంది. సో, ఈ ఫ్రోజన్ షోల్డర్ ఇప్పుడు ఎందుకొస్తుందో చూస్తే గనక, దానికి రీజన్స్ ఏంటంటే, మనకి ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ట్రామా అంటే మనం కింద పడ్డా గానీ, లేకపోతే ఓవర్‌లోడ్ అయినా గానీ, అటువంటి సమయంలో మనకి ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ న్యూరలాజికల్ కండిషన్స్ అని కొన్ని ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి కొన్ని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటే రొమటలాజికల్ కండిషన్స్ కానీ అట్లాంటి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్లో కూడా మనకి ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం పోస్ట్ సర్జరీ అంటే యూజువల్గా చాలామందికి సిఏబిజీ అంటే మనకి కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అంట. ఈ బైపాస్ సర్జరీ అయిన తర్వాత కూడా యూజువల్గా సెంటర్లో కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు యూజువల్గా షోల్డర్ మూమెంట్స్ రెస్ట్రిక్షన్ అవుతాయండి. ఈ రెస్ట్రిక్షన్ అయ్యే సమయంలో కూడా మనకి ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే యూజువల్గా కొంతమందికి చాలా వరకు స్పోర్ట్స్ ఇంజురీస్ జరుగుతున్నప్పుడు కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో ఆటోమేటిక్‌గా షోల్డర్ స్టిఫ్‌నెస్ స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా ఫస్ట్ మజిల్స్ స్టిఫ్ అవుతాయి. దాని తర్వాత క్యాప్సూల్ అంటాం. అంటే ఒక పల్చటి పొర షోల్డర్ చుట్టూతా ఉంటుంది. అది కవర్ చేస్తూ ఉంటుంది. అంటే షోల్డర్ జాయింట్ బయటికి జరగకుండా ఉండడానికి ఆ క్యాప్సూల్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో దాన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో, దీనికి మేజర్‌గా ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఎట్లా ఉంటాయంటే మనం మెయిన్‌గా ఫిజియోథెరపీలో చూస్తే మెయిన్ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం పెయిన్ తగ్గించాలి. సో, దానివల్ల మనకేమవుతుంది, పెయిన్ తగ్గించిన తర్వాత మనకి మూవ్‌మెంట్ అనేది ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్ ఎన్హాన్స్ చేయాలి. తర్వాత స్టిఫ్‌నెస్ ఎన్హాన్స్ చేసుకోవాలి. తర్వాత పెయిన్ రిడక్షన్ చేసుకోవాలి. ఈ ఫ్రోజన్ షోల్డర్‌ని ప్రివెంట్ చేయాలంటే చిన్న చిన్న ఎక్సర్సైజులండి. ఒక 2-3 మినిట్స్ కూడా పట్టదు. ఇవి చేస్తే గనుక ఫ్యూచర్‌లో ఎవ్వరికీ కూడా ఫ్రోజన్ షోల్డర్ రాకుండా ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందో నేను మీకు డెమాన్‌స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మన దగ్గర ఒక క్లయింట్ ఉన్నారు. సో, మొత్తం ఫ్రోజన్ షోల్డర్ ఏ విధంగా మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు, దానివల్ల మేము రెగ్యులర్‌గా వాళ్ళ అడ్వాన్స్ టెక్నిక్స్ ఏంటి ఉన్నాయో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను, డెమాన్‌స్ట్రేట్ చేస్తాను. అండ్ దీనికన్నా ఇంపార్టెంట్ ఏ స్ట్రెచెస్ చేస్తే వితిన్ పెయిన్ లిమిట్స్‌లో మనం చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా మనకి ఇంప్రూవ్‌మెంట్ కూడా చాలా బెటర్‌గా ఉంటుంది. అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా చేస్తూ ఉంటే రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్ తొందరగా ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా పెయిన్ రిడక్షన్ కూడా చాలా తొందరగా తగ్గుతుందండి. ఇప్పుడు మనకి ఫ్రోజన్ షోల్డర్ ఎందుకు వస్తుందో డీటెయిలింగ్‌లోకి వెళ్తే గనక, సో, యూజువల్‌గా దీనికి షుగర్ పేషెంట్స్ అంటే షుగర్ డయాబెటీస్‌గా ఉన్న వారికి గానీ, లేకపోతే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి గానీ ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువ వస్తదని చాలామంది వింటుంటారు. సో, దీనికి రీజన్ ఏంటి అంటే గనక మన గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే మన బ్లడ్ స్ట్రీమ్‌లో ఎక్కువ అవుతాయో అంటే తగిన మోతాదు కన్నా ఎప్పుడైతే ఎక్కువ లెవెల్స్ ఉంటాయో మన బ్లడ్ స్ట్రీమ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ మన షోల్డర్ దగ్గర ఎస్పెషల్లీ ప్రతి చోట మనకి కొల్లాజన్ అని ఉంటుందండి. మన షోల్డర్‌లో మన క్యాప్సూల్ అంటాం. అంటే మన షోల్డర్‌ని పట్టుకునే ఒక పల్చటి పొర. సో, అది మెయిన్‌గా కొల్లాజన్ మెటీరియల్‌తో సో, ఈ కొల్లాజన్ మెటీరియల్‌కి మన బ్లడ్ స్ట్రీమ్‌లో ఏదైతే ఉన్న గ్లూకోజ్ ఎక్కువ అవుతుందో ఆ గ్లూకోజ్ పార్టికల్స్ వెళ్ళి ఈ కొల్లాజన్ అటాచ్ అయ్యి ఇంకా స్టిఫ్నెస్‌ని పెంచుతాయి. అంటే మనకు తెలియకుండానే గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ వెళ్ళి షోల్డర్ దగ్గర ఉన్న కొల్లాజన్ మెటీరియల్‌ని అంటుకొని దాని ద్వారా తద్వారా మనకి స్టిఫ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. సో, ఇది తెలియకుండా జరిగిపోతుంది. సింపుల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి షుగర్ ఉందనుకోండి. ఏదో చిన్న లోడ్ తీసుకున్నా లేకపోతే ఓవర్‌లోడ్ అయినా చిన్న ఇంజురీ జరిగినా చిన్న పెయిన్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షోల్డర్ లెవెల్‌లో పెయిన్ ఉందనుకోండి. సో, మనం ఏం చేస్తాం, పెయిన్ ఉంది కదా అని చెప్పి ఈ మూవ్‌మెంట్ చెయ్యం. ఎప్పుడైతే మూవ్‌మెంట్ చేయమో ఇనీషియల్‌గా మజిల్ టైట్‌నెస్ వస్తుంది. అంటే మజిల్ స్పాజమ్ అంటాం. ఎప్పుడైతే ఈ మజిల్ స్పాజమ్ కొంచెం క్రమేణా పెరుగుతూ వస్తుందో ఆటోమేటిక్‌గా మనం ఈ మూవ్‌మెంట్ చేయడం మానేస్తాం. నొప్పి ఉంది కదా అని. మనకు తెలియకుండా మజిల్ స్టిఫ్ అవుతాయి. తద్వారా నెక్స్ట్ జరిగేది ఏంటంటే క్యాప్సూల్ కూడా టైట్ అవుతుంది. నేను ఇందాక చెప్పినట్టు మన బ్లడ్‌లో ఉన్న షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్లూకోజ్ వెళ్ళి ఆ కొలాజిన్ అతుక్కొని ఆ క్యాప్సూల్ కూడా స్టిఫ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఒక 2-3 వారాల తర్వాత చూస్తే గనక మన షోల్డర్ రేంజ్ ఇంతవరకు రెస్ట్రిక్ట్ అయిపోతుంది. సడన్‌గా మనకు తెలియకుండా అంతవరకు ఉన్నది కాస్త ఇంతవరకు రెస్ట్రిక్ట్ అవ్వడంతో అయ్యో, మనకేదో జరిగిపోయిందని చెప్పి అనుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రోజన్ షోల్డర్ అండి. సో, దీనికి మనం ఏం చేస్తే బెటర్ అవుతుంది, ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అన్నది ఇప్పుడు చూద్దాం. సో, ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రోజన్ షోల్డర్‌లో మెయిన్ పెయిన్ అండి. మనం ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు కానీ ఎనీ మూవ్‌మెంట్ చేస్తున్నప్పుడు కానీ పెయిన్ అనేది రెస్ట్రిక్షన్ ఉంటుంది ఫస్ట్ మనకి. సో, ఆ పెయిన్ రిడక్షన్ ఎట్లా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో, ఇప్పుడు నేను చేసే పద్ధతిని ఫ్యాషియల్ మానిప్యులేషన్ అంటాం. ఇది ఇటలీ నుంచి నేను నేర్చుకొని వచ్చాను. సో, ఈ ఫ్యాషియల్ మానిప్యులేషన్ బేసికల్‌గా ఏంటి అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు మన గ్లూకోజ్ లెవెల్స్ వెళ్ళి
కొల్లాజన్ మాలిక్యూల్స్ని ఏదైతే అటాచ్ అవుతుందో అప్పుడు స్టిఫ్నెస్ వస్తుందని చెప్పాను కదా. సో మనకి ఫ్యాషియా అన్నది కూడా ఒక ఎలాస్టిసిటీ ఒక ప్రాపర్టీ కలిగిన ఒక మెటీరియల్, పల్చన్ షీత్ లాగా హెడ్ టు టో వరకు సింగిల్ లేయర్ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ ఫ్యాషియాని ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ టు టో సింగిల్ లేయర్ ఉందనుకోండి, ఇక్కడ పెయిన్ ఉంటే కనుక ఇది టైట్ అయితే చూడండి ఈ చేయి మొత్తం మనకి అది పుల్ అవుతుంది. సో మనకి డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి, ఆక్యుప్రెషర్ పాయింట్స్ లాగా. సో ఎప్పుడైతే ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయో ఇవి మనం అంటే ఇప్పుడు నేను ఇటలీలో నేర్చుకుంది ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటుంటే ఆటోమేటిక్గా మనకి పెయిన్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం ఎలాస్టిసిటీ కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, పెయిన్ రిడక్షన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం చూద్దాం. సో దీనికి స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయండి ఆక్యుప్రెషర్ పాయింట్స్ లాగా. సో ఇదొక పాయింట్ అనమాట, ఇక్కడ డెఫినెట్గా పెయిన్ ఉంటుంది. సో దీన్ని ఇట్లాగా నెమ్మదిగా అంటే అది ఎంతవరకు మనం ప్రెషర్ పెట్టాలన్నది అది నేను నేర్చుకున్నాను కాబట్టి నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ ఒక 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ప్రెషర్ ఎక్కువ పెట్టినా పెయిన్ ఎక్కువైపోద్ది, అట్లానే తక్కువ పెడితే మసాజ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఆ ఫేషియల్ లేయర్ వరకే మనం వెళ్ళి ఆ పాయింట్ని రిలీజ్ చేస్తూ ఉంటే కాసేపటికి పెయిన్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు పెయిన్ ఉంది కదండి. సో ఇప్పుడు పెయిన్ ఉంది. సో గ్రాడ్యువల్గా ఒక 1/2 minute to 1 minute చేస్తుంటే మనకి ఆటోమేటిక్గా పెయిన్ పాయింట్ తగ్గుతుంది. చూద్దామండి. ఇప్పుడు పెయిన్ అండి. సో ఇప్పుడు బెటర్ అయింది అంటున్నారు. సో ఈ పాయింట్ రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దామండి. సో ఇవి చాలా ర్యాండమ్గా నేను చేస్తున్నట్టు ఉంటుంది కానీ నేను ఒక ప్రాసెస్లో ఉంటుందండి. ఈ పాయింట్ తర్వాత ఆ పాయింట్, ఆ పాయింట్ తర్వాత ఆ పాయింట్ అన్నట్టు చేస్తాను. సో మీకు చూసే వాళ్ళకి ఏదో ర్యాండమ్గా ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది, బట్ అట్లా కాదండి. దీన్ని ఫ్యాషియల్ మ్యానిపులేషన్ అంటాం. పెయిన్ రిడక్షన్ చాలా ఉపయోగపడుతుందండి. ఇక్కడ పెయిన్ అండి ఇది సో ఇక్కడ పెయిన్ ఉంది. సో మళ్ళీ ఇది ఒక పాయింట్ చూసుకుందాం. మళ్ళీ సేమ్ ఒక 1/2 minute to 1 minute చేస్తే కనుక నెమ్మదిగా పెయిన్ రిడక్షన్ అవుతుంది. నాకు చాలామంది అడుగుతూ ఉంటారు ఇంట్లో చేసుకోవచ్చా అని చెప్పి. కాకపోతే దీనికి నేను స్పెషల్గా ఇటలీ వెళ్ళి నేర్చుకున్నా. సో అంటే ఆ లేయర్ వరకు మనం ఎంత ప్రెషర్ పెట్టాలి, ఆ పాయింట్స్ని ఎక్కడెక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, ప్లస్ ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ చేస్తే మనకి పెయిన్ రిడక్షన్ అవుతుంది, ఇదంతా ఒక క్రమబద్ధీకరణలో చేస్తాం కాబట్టి పెయిన్ రిడక్షన్ అవుతుంది. అంతే కనుక మనం ర్యాండమ్గా చేస్తే తగ్గిపోదండి. ఒక పాయింట్ చేస్తే తగ్గిపోద్దని అనుకుంటారు కొంతమంది, బట్ అట్లా జరగదు. కానీ ఒక పాయింట్ రిలీజ్ చేస్తే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటాం, ఇక్కడ నొప్పి ఉందంటే అబ్బాయి ఇలా చేస్తే బాగుంది అనుకుంటాం కదా. సేమ్ అట్లాంటిదే వీళ్ళు ఒక ఆక్యుప్రెషర్ పాయింట్స్ ప్రకారంగా డెవలప్ చేసి దాన్ని ఒక్కొక్క పాయింట్కి రిలేషన్లో పెట్టి ఏ విధంగా ఏ పాయింట్ చేస్తే మనకి పెయిన్ తగ్గుతుందా అన్నది ఒక సైన్స్లో క్రియేట్ చేశారు. దాన్నే ఫ్యాషియల్ మ్యానిపులేషన్ అంటాం. సో ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, ఇట్లా నేను నొప్పి వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే బెటర్ అవుతుంది అంటారు. చేసుకోవచ్చు. సో కాకపోతే గట్టిగా చేస్తే కనుక నొప్పి వస్తుంది, అది నెమ్మదిగా చేసుకోవాలి. అప్పుడు పెయిన్ ఎక్కువైపోయింది అనుకోండి, ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగిపోతుంది. సో మనం ఇన్ఫ్లమేషన్ పెరగకుండా చూసుకోవాలి. పెయిన్ అండి బెటర్ అయింది. సో ఇప్పుడు ఈ పాయింట్ కూడా బెటర్ అయింది. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో ఇప్పుడు ఇంకో పాయింట్ చూద్దామండి. ఇది ఎల్బోలో ఒక పాయింట్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ పాయింట్ మనకి చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీ నాకంటే ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయి చూసినప్పుడు డెఫినెట్గా పెయిన్ ఉంటుంది. కొంచెం ఆ పక్కకి అటువైపు ఇటువైపు వెళ్ళినా కనుక మనకు ఆ పాయింట్ అనేది దొరకదండి. ఇప్పుడు పెయిన్ అండి ఇప్పుడు బెటర్ అయింది కాబట్టి ఇంకో పాయింట్కి వెళ్దామండి. సో ఇక్కడ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా రిలీజ్ చేసుకున్నాం. ఒక 1/2 minute to 1 minute బెటర్ అయిపోతుంది.
ఈ ఫ్యాషియా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఈ ఫ్యాషియా అన్నది ఇంతకుముందు ఒక నెగ్లెక్టెడ్ ఆర్గాన్ కింద కన్సిడర్ చేశారు. బట్ రీసెంట్గా దీన్ని మనకి స్పెషల్ ఆర్గాన్ కింద ఇన్వెంట్ చేసి ఈ ఫ్యాషియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఈ ఫ్యాషియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి నొప్పి కలిగించే రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో, అంటే పెయిన్ ఫ్రీ నర్వ్ ఎండింగ్స్ అంటాం. ఈ పెయిన్ ఫ్రీ నర్వ్ ఎండింగ్స్ అన్నవి మనకి చాలా చాలా ఎక్కువ ఉంటాయండి ఫ్యాషియాలో. సో అందుకనే మనకి మజిల్ పెయిన్ ఉన్నా లేకపోతే నర్వ్ పెయిన్ ఏదైనా కూడా మనకి ఫ్యాషియాకి కనెక్ట్ అవ్వాల్సిందే అండి. మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గను ఫ్యాషియాకి ఇంటర్ కనెక్ట్ అవ్వకుండా మనకు ఉండదు. సో డెఫినెట్గా ఈ ఫ్యాషియాని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి పెయిన్ అని తగ్గుతుంది. సో ఈ పెయిన్ ఫ్రీ నర్వ్ ఎండింగ్స్ అన్నవి ఫ్యాషియాలో చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకనే ఎప్పుడైతే ఆ ఫ్యాషియా మనకి డిస్టర్బెన్స్ వస్తుందో ఆటోమేటిక్గా మనకి పెయిన్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఆ డిస్టర్బెన్స్ని మనం ఇప్పుడు దాన్ని క్రమ పద్ధతిలో పెడుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా పెయిన్ అనేది తగ్గుతుంది. బెటర్ అయిందండి. సో ఇక్కడ బెటర్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇంకో పాయింట్కి వెళ్దాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొక పాయింట్ ఉంది కాబట్టి యూజువల్గా ఇది కూడా రిలీజ్ చేసుకోవాలి. మనం యూజువల్గా ఈ ఫ్యాషియా రిలీజ్ చేసినప్పుడు మెయిన్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఫ్యాషియల్ మ్యానిపులేషన్లో యూజువల్గా ఏమవుతుందంటే మనకి షోల్డర్ ఒకటే ప్రాబ్లం అనుకుంటే షోల్డర్ ఒకటే కాదండి. ఇందాక చూపించినట్టు ఇప్పుడు ఇట్లా పుల్ చేశాను అనుకోండి, సో మనకి షర్ట్ మొత్తం చేయి నుంచి వస్తుంది, అట్ ద సేమ్ టైం ఇటు నుంచి వస్తుంది, అటు నుంచి వస్తుంది. అంటే 3 డైమెన్షన్లో మనకి ఈ ఫ్యాషియా అన్నది డిస్టర్బ్ అవుతుంది, అంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. సో నెక్ కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ ఫ్యాషియాని మనం రిలీజ్ చేస్తున్నప్పుడు మెయిన్గా మేము వర్క్ చేసేది ఏంటంటే కాంపన్సేటరీ పెయిన్స్ కూడా వర్క్ చేస్తాం. అంటే యూజువల్గా ఏమవుతుంది, ఇప్పుడు నాకు షోల్డర్ పెయిన్ ఉందనుకోండి, కొంతమంది ఏం చెప్తారంటే స్లోగా అది పైకి పాకుతుంది అంటాం. అంటే నెక్ కానీ లేకపోతే టెన్నిస్ ఎల్బో రూపంలో కానీ అట్లా వస్తూ ఉంటుంది. సో దీన్ని కాంపన్సేటరీ పెయిన్ అంటాం. అంటే ఇప్పుడు షోల్డర్ పెయిన్ ఉంది కాబట్టి దీనికి డిస్టల్ జాయింట్ ఇది కాబట్టి ఎల్బోని ఎక్కువ వాడేస్తాం, ఇది వాడకుండా. అట్ ద సేమ్ టైం దీనికి అబోవ్ జాయింట్ నెక్ కాబట్టి నెక్ని వాడతాం. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, పెయిన్ షిఫ్ట్ అవుతుంది అంటాం. సో అందుకని చాలామంది నాకు పెయిన్ ట్రావెల్ అవుతుంది లేకపోతే పెయిన్ పాకుతుంది అని చెప్తారు. సో దాన్నే కాంపన్సేటరీ పెయిన్ అంటాం. సో దీని పాయింట్స్ కూడా మేము ఫైండ్ అవుట్ చేసి రిలీజ్ చేస్తాం కాబట్టి యూజువల్గా మనకి ఎటువంటి పెయిన్ ఉన్నా, అంటే షోల్డర్తో పాటుగా నెక్ పెయిన్ ఉన్నా, ఒకవేళ షోల్డర్తో పాటుగా టెన్నిస్ ఎల్బో పెయిన్ ఉన్నా దాన్ని కూడా రిలీజ్ చేస్తాం. సో ఇది మీరు చెప్పకుండానే, అంటే మనకి క్లయింట్ ఆర్ పేషెంట్ చెప్పకుండానే మనం ఆ పాయింట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకొని రిలీజ్ చేస్తాం కాబట్టి ఫ్యూచర్లో వచ్చే పెయిన్ కూడా మనం తగ్గించవచ్చు. బెటర్ అయింది. సో ఇది కూడా బెటర్ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాము. ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉందండి. సో దీన్ని కూడా రిలీజ్ చేసుకుందాం. ఇట్లా దీనికి ప్రతి ఒక్క ఇంటర్ కనెక్టెడ్ పాయింట్ని తగ్గించుకుంటూ వెళ్తే ఆ ఫేషియా అనేది ఒక డిస్టర్బెన్స్ లేకుండా ఒక క్రమబద్ధీకరణలో వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా పెయిన్ తగ్గుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ కూడా బెటర్ అయిందండి. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో ఈ పాయింట్ కూడా ఉంది. సో దీన్ని కూడా రిలీజ్ చేసుకుందాం. ఇది మన ఓల్డ్ జనరేషన్లో ఉండే యాక్యుప్రెషర్ మన ఇండియా నుంచి ఏదైతే ఉందో దాన్నే వీళ్ళు తీసుకొని డెవలప్ చేసి ఒక సైంటిఫికల్ వే ఆఫ్ మెథడాలజీలో కనిపెట్టి ఈ ఫ్యాషన్ ఎట్లా రిలీజ్ చేయాలి, దీని తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఇంత ఆవశ్యకత ఈ ఫ్యాషియాకు ఉంది, ఇవన్నీ మనకు ఒక సైన్స్ రూపంలో చెప్పారండి. కానీ ఇది చాలా వండర్ఫుల్గా పనిచేస్తుందండి. సో యూజువల్ అక్యూట్ పెయిన్స్ కూడా, అంటే మనం ఏమనుకుంటాం క్రానిక్ పెయిన్స్ మాత్రమే పనిచేస్తుంది అనుకుంటాం, కానీ ఈవెన్ అక్యూట్ పెయిన్స్ కూడా, అంటే సడన్గా నెక్ పట్టేసినా లేకపోతే కొంతమంది బ్యాక్ పట్టేసినా కూడా ఇమీడియట్గా విత్ ఇన్ 1 సెషన్లో రిలీజ్ చేసేయచ్చు.
సో ఈ పాయింట్ కూడా బెటర్ అయిందండి. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో ఇక్కడ కూడా పాయింట్ ఉందండి. సో ఈ పాయింట్ కూడా రిలీజ్ చేసుకున్నాం, ఇదే కదండి. యా యా రైట్. సో ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది. సో దీన్ని కూడా రిలీజ్ చేసుకుందాం. ఈ ఫ్యాషియా రిలీజ్ చేయడం అనేది మనం యూజువల్గా అన్ని కండిషన్స్లో చేసుకోవచ్చు అండి. పెయిన్ రిడక్షన్లో చేసుకోవచ్చు, కొంతమందికి పోస్ట్ సర్జరీ స్టిఫ్నెస్ ఉంటుంది, అది కూడా చేసుకోవచ్చు. పోస్ట్ టీకేఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ తర్వాత కూడా చేసుకోవచ్చు. స్పోర్ట్స్ ఇంజరీస్లో కూడా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎవరికైతే సర్జరీ అవుతుందో ఎస్పెషలీ స్కార్ టిష్యూ దగ్గర కూడా చేసుకోవచ్చు. తర్వాత పెల్విక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఫిబాలజీ అంటాం. కొంతమందికి తెలియని పెల్విక్ సిండ్రోమ్, అంటే మన ఈ భాగంలో పెయిన్ ఉన్నా కూడా దానికి కూడా ట్రీట్ చేయొచ్చు. లోయర్ బ్యాక్లో ట్రీట్ చేయొచ్చు. మనకి ఏదైతే కొన్ని కండిషన్స్లో మనకి అంతుపట్టని పెయిన్లా ఉంటుందో దాన్ని కూడా తగ్గించవచ్చు అండి. ఇది పెయిన్ అండి బెటర్ అయిందా? యా. సో ఇది బెటర్ అయిపోయింది. సో ఇది మనం ఫ్యాషియాని ఎట్లా రిలీజ్ చేస్తాం, ఒక్కొక్క పాయింట్ రిలీజ్ చేస్తే పెయిన్ రిడక్షన్ జరగడం జరుగుతుంది ఈ విధంగా. సో ఇది ఒక రకమైన ట్రీట్మెంట్ అండి. దీన్ని మొబిలైజేషన్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో యూజువల్గా ఏమవుతుందంటే మీకు ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. ఇప్పుడు జనరల్గా మనం మొబిలైజేషన్ అంటే జాయింట్స్ని మొబిలైజ్ చేయటం. యూజువల్గా చాలామంది ఏం చేస్తారంటే జనరల్గా మనం ఎవరైనా ఇప్పుడు పేషెంట్ కానీ లేకపోతే ఎవరైనా పైకి మూమెంట్ రావాలని చెప్పి ఇట్లా పైకి అన్నప్పుడు ఈజీగా పెయిన్ వచ్చేస్తుంది. చూడండి పెయిన్ వచ్చేస్తుంది. సో మనకి పెయిన్ రాకుండా దీన్ని మొబిలైజేషన్ చేస్తాం. అంటే పెయిన్ రాకుండా మనం రేంజ్ ఆఫ్ మూమెంట్ పెంచుకోవడానికి ఈ కొత్త రకమైన టెక్నిక్. సో దానికి బెల్ట్ వాడతామండి. సో దీనిలో ఏమవుతుందంటే చిన్న చిన్న గ్లైడ్స్ ఇస్తాం. సో ఈ గ్లైడ్ అన్నది దీన్ని పోస్టీరియర్ గ్లైడ్ అంటాం. పోస్టీరియర్ గ్లైడ్ అన్నది చేస్తే మనకి ఈ మూమెంట్ పెరుగుతుంది పైకి. సో నేను కొంచెం ఈ బెల్ట్ని నడుము వేసుకొని నడుము కొంచెం వెనక్కి లాగి అప్పుడు జాయింట్ ట్రాక్షన్ అవుతుంది. ఆటోమేటిక్గా నేను ఒక గ్లైడ్ ఇస్తూ ఉంటాను. దీన్ని పోస్టీరియర్ గ్లైడ్ అంటూ ఉంటాం. ఈ పోస్టీరియర్ గ్లైడ్ మూలాన ఇందాక నేను చెప్పినట్టు షోల్డర్ని పైకి లేపొచ్చు ముందుకి. దాన్ని షోల్డర్ ఫ్లెక్షన్ అంటాం. సో ఈ పోస్టీరియర్ గ్లైడ్ చేసిన తర్వాత సేమ్ ఇప్పుడు మనం దీని మూమెంట్ని ఎట్లా ఎన్హాన్స్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు సేమ్ అదే ట్రాక్షన్ బెల్ట్తో నడుముతో పుల్ చేశాను. సో ఇప్పుడు చేసిన దానికి ఇప్పుడు చూడండి కొంచెం నేను ప్రెషర్ పెట్టగలుగుతున్నా, బట్ అట్ ద సేమ్ టైం ఆయనకి అంత పెయిన్ లేదు. సో అది మన డిఫరెన్స్. సో ఇది పుల్ చేసుకుంటూ 1 2 3 4 5 6 7 9 10 పర్ఫెక్ట్. యా 1 2 3 4 5 6 7 9 10 పర్ఫెక్ట్. సో అట్లానే ఇక్కడ స్కాపులా బోన్ అంటాం, దాన్ని కూడా మనం స్టెబిలైజ్ చేసుకొని చేసుకోవచ్చు. 1 2 3 5 9 10 1. మళ్ళీ అట్ ద సేమ్ టైం మాకు మళ్ళీ పోస్టీరియర్ గ్లైడ్ 2 3 4. సో ఇప్పుడు కాంబినేషన్ అనమాట. 1 2 3 4 5 6 7 9 10. మళ్ళీ పోస్టీరియర్ గ్లైడ్. At the same time మళ్ళీ రేంజ్ ఆఫ్ మూమెంట్. ఎస్. సో యూజువల్గా ఇది సేమ్ మూమెంట్ అండి. ఇప్పుడు రేంజ్ ఆఫ్ మూమెంట్ పెంచుకోవడానికి స్టెబిలైజేషన్ కూడా చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ ఇచ్చేసి 1 2 3 4 5 6 7 1.
సో మనకి పెయిన్ రెస్ట్రిక్షన్ మనం చూసుకుంటూ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ పెయిన్ ఉందంటే ఆపేయచ్చు. సో అట్లా అట్లా నెమ్మది చేసుకుంటూ వెళ్తే ఇంతకు ముందు దానికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే మనకి రేంజ్ ఆఫ్ మూమెంట్ అప్పటికిప్పుడు చాలా పెరుగుతుంది ఇది చేసిన తర్వాత. సో దీన్ని ఇన్ఫీరియర్ గ్లైడ్ అంటాం. ఇన్ఫీరియర్ గ్లైడ్ మూలాన ఏమవుతుందంటే చెయ్యి మనకి సైడ్ మూమెంట్ పెరగడానికి ఉపయోగపడుతుంది. సో రిలాక్స్ అండి. సో మళ్ళీ సేమ్ ట్రాక్షన్ ఇచ్చి ఇన్ఫీరియర్ గ్లైడ్ ఇస్తాం. సో ఆటోమేటిక్గా మనకి అబ్డక్షన్ అంటే సైడ్ వర్డ్ మూమెంట్స్ పెరుగుతుంది. పర్ఫెక్ట్. సో ఇది కూడా ఒక రకమైన ఎక్స్టర్నల్ రొటేషన్ మూమెంట్ అంటాం. ఇప్పుడు చాలామందికి ఈ కోంబింగ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది. సో జెంటిల్గా 1 2 3 4 5 6 పర్ఫెక్ట్. ఇప్పుడు చాలామందికి నేను చెప్పినట్టు యాంటీరియర్ క్యాప్సూల్ స్ట్రెచ్ చేంజ్ చేస్తే బెటర్. అంటే ఇప్పుడు మనం తల దూకోవడానికి ఇది ఉపయోగపడుతుంది, లేదంటే ఇట్లా అనడానికి ఉపయోగపడుతుంది. సో ఇది మీరు సింపుల్ స్ట్రెచ్ చేసుకోవచ్చు అండి ఇంట్లో. కాకపోతే ఇది చేసేటప్పుడు ఎక్కువ నొప్పి రానంత వరకు చేసుకోవచ్చు. సరే ఇట్లా పెట్టరా. సో అది. సో ఈ విధంగా ఇలా పెట్టుకొని మనకి ఎంతవరకు కన్వీనియంట్గా ఉంటుందో అంతవరకు వాళ్ళని వెనక్కి పుల్ చేసుకోమని చెప్పొచ్చు. ఇట్లా రైట్ రిలాక్స్ అండి. ఇది చేసేటప్పుడు ఏమవుతుందంటే కాంపన్సేటరీ మూమెంట్ అంటే వెనక్కి వచ్చేస్తారు. సో దాన్ని మనం ఇట్లా పుష్ చేసుకుని పెట్టుకున్నా లేకపోతే ఒక చైర్ సపోర్ట్ తీసుకున్నా సరిపోతుంది. 1 రిలాక్స్ 2 అలా వెళ్ళి ఒక 10 కౌంట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 అలా ఉంచండి సార్. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇంకొకసారి అండి లాస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది నెంబర్ ఆఫ్ రెపిటేషన్స్. యూజువల్గా మేము 10 రెపిటేషన్స్ అని చెప్తాము. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెయిన్ అనేది మనకు డోసెస్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనం చేసేటప్పుడు ఒక 4 టైమ్స్కో 3 టైమ్స్కి పెయిన్ వస్తే అక్కడితో ఆపేసండి ఎక్కువ పెయిన్ వస్తే కనుక. సో మీరే బెస్ట్ జడ్జ్ ఎన్ని రెపిటేషన్స్ చేసుకోవాలో. సో దీన్ని షోల్డర్ పుల్లీ అంటామండి. ఎస్పెషలీ ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి షోల్డర్ పుల్లీ చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే క్లయింట్స్ అంటే పేషెంట్స్ మా దగ్గరికి వస్తారో ఇక్కడ చేయించడమే కాకుండా ఇంట్లో కంపల్సరీ అని చెప్తాం. అంటే మీకు ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు ఇంట్లో కూడా చేసుకుంటే మన రేంజ్ ఆఫ్ మూమెంట్ మెయింటైన్ చేయొచ్చు. సో దీనికి ఫస్ట్ టూ సైడ్స్ అండి. ఒకటి ఫ్రంట్, ఇంకోటి సైడ్. సో ఇప్పుడు ఫ్రంట్ చూద్దాం. సో నెమ్మదిగా ఫ్రంట్ చేయండి సార్. సో ఇది చేసేటప్పుడు మాత్రం యూజువల్గా కాంపన్సేటరీ మూమెంట్స్ అంటారు. అంటే యూజువల్గా మనకి ఈ షోల్డర్ పైకి లేవడం ఇట్లా జరుగుతుంది. సో అది రాకుండా మనం జస్ట్ హోల్డ్ చేసుకుంటే బెటరు. బట్ ఇంట్లో చేసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోమని చెప్తాం. ఎంతవరకు వస్తే అంతవరకు చేయమని చెప్తాం. రైట్ ఇంకో 2 టైమ్స్ అండి. సో ఇట్లా షోల్డర్ స్టెబిలైజ్ చేసుకుంటూ చేస్తే చాలా చక్కగా వస్తుంది. సో అప్పుడు మనకు కరెక్ట్ రేంజ్ ఆఫ్ మూమెంట్ కూడా వస్తుంది. రైట్ పర్ఫెక్ట్ ఎక్సలెంట్. సో చాలామంది ఏం చేస్తారంటే చాలా తప్పులుగా చేస్తారు. ఇది కరెక్ట్ పొజిషనింగ్ అండి. ఇంకొకసారి సార్ లాస్ట్. ఈ హ్యాండ్ కూడా స్ట్రైట్గా వస్తుంది కూడా ఇట్లానే రావాలి. చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. ఇప్పుడు సైడ్ మూమెంట్ చూద్దామండి. సో ఈ సైడ్ మూమెంట్లో యూజువల్గా ఏముంటుంది, ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి ఇట్లా ప్రాపర్ సైడ్ రాదండి. సో ఇట్లా వస్తుంది. సో మీకు మ్యాక్సిమం ఇట్లా ట్రై చేయమని చెప్తాం. ఎంతవరకు వస్తే అంతవరకు ట్రై చేయండి. చేసేటప్పుడు ఎంతవరకు రేంజ్ వస్తే అంతవరకు చేయండి. అట్లానే పుష్ చేస్తే మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఒకవేళ మనం ఫ్రంట్కి చేస్తే అంత ఉపయోగం ఉండదు కాబట్టి సైడ్కి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. రైట్ అంతే చాలు. రైట్ మళ్ళీ. బట్ ఇంట్లో చేసేటప్పుడు మనకు ప్రాపర్ గైడెన్స్ ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి అని చెప్తాం. వాల్కి దగ్గర కానీ అట్లా సమ్ గైడెన్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కూడా కొంచెం రొటేట్ అవుతున్నారు, బట్ దట్స్ ఫైన్, యాక్సెప్టబుల్. రైట్. సో ఒకవేళ మనం ఇంట్లో చేసేటట్టు ఉందనుకోండి, ఒకసారి పైకి సార్, పైకి సైడ్ మొత్తం అట్లా మీరు ఈజీగా
సో ఇట్లా కాంపన్సేట్ అంటే మనకి తెలియకుండా ఎటు ఎటు అంటే మనం ఎటు వెళ్తామో తెలియకుండా అవుతూ ఉంటుంది, అది కరెక్ట్ కాదు. సో అందుకని ప్రాపర్గా సైడ్కి వచ్చేటట్టు ట్రై చేసుకోవాలి. రైట్, పర్ఫెక్ట్, చాలా. సో ఇది షోల్డర్ పుల్లీ అండి. ఈ షోల్డర్ పుల్లీని మనం రెగ్యులర్గా చేసుకుంటే మీకు ఎప్పుడు టైం దొరుకుతుంది అంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఎప్పుడు టైం దొరికినప్పుడు మనకి రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ మెయింటైన్ అవుతుందో నెక్స్ట్ డే ఇంకా కొంచెం ఎక్కువ చేయడానికి ఉంటుంది. ఆ విధంగా మనకి తొందరగా ఇంప్రూవ్మెంట్ కానీ ప్రోగ్రెషన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక చూపించినట్టు ఇది యాంటీరియర్ క్యాప్సూల్ స్ట్రెచ్ అని చెప్పాను. ఇది ప్రాపర్ వాల్ స్ట్రెచ్ యాంటీరియర్ క్యాప్సూల్కి. సో దీనికి ఎట్లా చేస్తాం? సో ఈయనకి యాక్చువల్గా ఒకసారి దగ్గరికి రండి సార్. సో బెండ్ చేయండి. ఇట్లా చేయడం రాదు కాబట్టి సో ఈ చేతిని ఇక్కడ పెట్టమని చెప్తాం, కొంచెం వెనక్కి సైడ్కి. రైట్, ఇప్పుడు ఒక కాలు ముందుకు వేసుకోండి సార్. ఇప్పుడు జెంటిల్గా బాడీ మొత్తాన్ని ముందుకి పుష్ చేయాలి. అది అంతే అంతే అంతే, పర్ఫెక్ట్. రిలాక్స్ బ్యాక్. సో దీన్ని యాంటీరియర్ క్యాప్సూల్ స్ట్రెచ్లా చేస్తాము. ఎందుకంటే ఈయనకి అంత పెద్ద రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ లేదు కాబట్టి ఈ విధంగా చేస్తాం. ఒకవేళ కానీ కొంచెం రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ బెటర్గా ఉంటే కనుక ఏ విధంగా చేయొచ్చు నేను చూపిస్తాను ఒకసారి సార్. సో ఇది ఫస్ట్ 90 degrees అండి. సో ఇప్పుడు ఒక కాలు ముందు పెట్టుకొని మన బాడీ మొత్తాన్ని ఇట్లా ముందుకు అనుకోవాలి. ఇది ప్రాపర్ యాంటీరియర్ క్యాప్సూల్ స్ట్రెచ్. సో అట్ ద సేమ్ టైం ఇంకొంచెం రేంజ్ బెటర్గా ఉందనుకోండి 120 degrees. ఇది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ కొంచెం బెటర్ అంటే ఈయనకన్నా కొంచెం బెటర్ అయితే కనుక ఆర్ కొన్ని డేస్ తర్వాత ఈయనైనా కూడా చేసుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా మనం ఫ్రోజన్ షోల్డర్లో చూసినట్టయితే ఫస్ట్ పెయిన్ రిడక్షన్కి, రేంజ్ ఆఫ్ మూవ్మెంట్కి చాలా టెక్నిక్స్ చేస్తాం. దీనిలో మనం మెయిన్గా ఉపయోగించినవి ఫేషియా ఇంటిగ్రిటీని పెంచడానికి గురించి, అంటే రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ పెంచడానికి గురించి, అట్ ద సేమ్ టైం పెయిన్ రిడక్షన్ చేయడానికి, అట్ ద సేమ్ టైం కొన్ని జాయింట్ మొబిలైజేషన్స్ కూడా ట్రై చేసాము. అట్ ద సేమ్ టైం పోస్టీరియర్ క్యాప్సూల్ స్ట్రెచ్, యాంటీరియర్ క్యాప్సూల్ స్ట్రెచ్ ఇవన్నీ చేసి చూపించాం. సో ఇవన్నీ చేసుకుంటే కనుక మనకి ఓవరాల్గా ఫ్రోజన్ షోల్డర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా మెరుగవుతుంది. అట్ ద సేమ్ టైం నేను ఇంతకు ముందు చెప్పినట్టు ప్రివెన్షన్కి 2 క్యాప్సూల్ స్ట్రెచెస్ చేస్తే సరిపోతుంది. మనకి ఫ్యూచర్లో ఎప్పుడు ఫ్రోజన్ షోల్డర్ రాకుండా ఉంటుంది. ఇది ఎవరు చేయాలంటే మనకి పెయిన్ లేని వాళ్ళు, లేకపోతే ప్రివెంట్ చేసుకోవడానికి వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇన్ఫీరియర్ క్యాప్సూల్ స్ట్రెచ్ అండి. ఇట్లా తల మీద చేపెట్టుకొని నెమ్మదిగా పుల్ చేసుకుంటే అలా ఒక 10 counts 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇది ఒకటి. మళ్ళీ సేమ్ 1 2 3 4 5 9 10. ఇది ఇన్ఫీరియర్ క్యాప్సూల్ స్ట్రెచ్ అంటాం. ఇంకోటి పోస్టీరియర్ క్యాప్సూల్ స్ట్రెచ్. సింపుల్, మన ఎల్బో మన చిన్కి ప్యారలల్గా పెట్టుకొని నెమ్మదిగా ఎంత వస్తుందో పుష్ చేస్తాం. సో దట్ దీనిలో ఏమవుతుందంటే మనం ఎంతవరకు దీనికి రీచ్ అవుతాం అంత ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు రీచ్ అయ్యామనుకోండి, మనం ఇక్కడ వరకు రీచ్ అయ్యేది చూసుకోవాలి. సో దీని ప్రోగ్రెషన్ అంటాం. అట్లా 10 counts 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ 2 క్యాప్సూల్ స్ట్రెచెస్ చేసుకుంటే ఫ్యూచర్లో మీకు ఫ్రోజన్ షోల్డర్ రాదు. చిన్న నొప్పి నుంచి అసలు నొప్పి లేని వాళ్ళు ఇది చేసుకుంటే బెటర్ అండి. ఒకవేళ మోడరేట్ పెయిన్ నుంచి సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇది చేస్తే పెయిన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ఇది వైద్య నిపుణుల దగ్గర కానీ, ఫిజియోథెరపిస్టుల దగ్గర కానీ చేసుకుంటే బెటర్. సో ఈ విధంగా నేను చూపించిన ఎక్సర్సైజులు కానీ, నేను చూపించిన మొబిలైజేషన్ కానీ ఈ ఫ్రోజన్ షోల్డర్లో ఎస్పెషల్లీ చేసుకుంటూ ఉంటే మీకు రోజువారీ ఇంప్రూవ్మెంట్ పెరగడం, రేంజ్ ఆఫ్ మూవ్మెంట్లో ఇంప్రూవ్మెంట్ పెరగడం కానీ, పెయిన్ రిడక్షన్ చాలా వరకు జరగడం కానీ ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం అన్నిటికన్నా ఇంపార్టెంట్ పెయిన్ రిడక్షన్లో ఒక భాగంగా మేము చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా హాట్ ప్యాక్ పెట్టుకోవాలి. రోజుకు 3 సార్లు. ప్రతిసారి పెట్టుకున్న హాట్ ప్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఒక 10 to 15 minutes, మధ్యాహ్నం ఒక 10 to 15 minutes, ఈవినింగ్ ఒక 10 to 15 minutes పెట్టుకుంటే మనకి పెయిన్ బాగా అనేది తగ్గుతుంది. పెయిన్ రిడక్షన్ చాలా వరకు తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం రిలాక్సేషన్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి. సో యూజువల్గా మనం ఏం చేస్తామంటే ఎక్కువ పనులు చేసేస్తాం. ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ చేస్తాము, లేకపోతే డ్రైవింగ్ చేస్తాం అనుకోండి. మీరు ఎంతవరకు చేయాలో మీరే రెగ్యులర్గా ఎంత డోసేజ్ చేయాలనేది మీకు మీరుగానే జడ్జ్ చేసుకొని దాన్ని ఎంతవరకు కట్ ఆఫ్ చేయాలి, ఎంతవరకు కంటిన్యూ చేసుకోవాలనేది మీరు చేసుకుంటూ ఉంటే దాని ప్రకారంగా పెయిన్ మనం పెంచకుండా ఉంటాం. ఎప్పుడైతే పెయిన్ పెంచుతో ఆ కండిషన్ వర్సన్ అవ్వకుండా ఉంటుంది, దాన్ని మనం ఒక క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నీ పాటిస్తూ ఉంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ పెయిన్ నుంచి మనం బయటికి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ కూడా పెరగడానికి చాలా ఈజీగా ఉంటుంది.